హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. మన ఈ శ్రీల ప్రభుపాద లీలామృతం క్లాస్లోకి. సో మనం శ్రీల ప్రభుపాద లీలామృతం బుక్ డిస్ట్రిబ్యూషన్ అనే చాప్టర్ గురించి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చరిత్ర ఎలా ఇస్కాన్లో మొదలైంది బుక్ డిస్ట్రిబ్యూషన్ అనే విషయాన్ని గురించి మనము మొదలు పెట్టాము. సో అదే కంటిన్యూ చేద్దామంట. సో టామ్ బ్యూడ్రై, టామ్ బ్యూడ్రీ ఆయన తన భార్యతో శాంటాక్రూజ్ కాలిఫోర్నియాలో నివసిస్తున్నారనమాట. అక్కడ బర్క్లీలో ఫెస్టివల్లో, గౌరపూర్ణిమ ఫెస్టివల్ అటెండ్ అయిన తర్వాత ఆయన ఆ ఫెస్టివల్లో దినమంతా కీర్తనలో పాల్గొనడం తర్వాత, ప్రభుపాల్ వారి యొక్క భగవద్గీత చదివిన తర్వాత అతనికి అనిపించింది, నేను కూడా శిల ప్రభుపాల్ వారి యొక్క శిష్యుడిగా అయిపోతే బాగుంటుంది అని. సో ఆ విధంగా ఆయన కూడా జపం చేయడం మొదలుపెట్టాడు. అలాగే తన భార్య, బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా కృష్ణ కాన్షియస్నెస్ గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒకసారి అక్కడ బ్రహ్మచారుల యొక్క సంకీర్తన పార్టీ, ట్రావెలింగ్ పార్టీ అక్కడికి వచ్చినప్పుడు, అంటే వాళ్ళు అక్కడ శాంటాక్రూజ్లో సెంటర్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నప్పుడు ఆయన వాళ్ళకి వెళ్ళి చెప్పేశారనమాట, నేను కూడా మిమ్మల్ని జాయిన్ అవుతాను అని. కానీ వాళ్ళు నమ్మలేకపోయారు, కొంచెం డౌట్ఫుల్గా ఉండే. ఒకరోజు సడన్గా ధోతి ఇంకా హెడ్ షేవ్ చేసుకొని కనిపించాడు అనమాట. సో ఈ విధంగా ఈ టామ్ బ్యూడ్రీ తన వాక్యాల్లో అప్పుడు తన అనుభవాన్ని షేర్ చేస్తున్నారనమాట. నేను అలా ప్రతిరోజు ఆ సంకీర్తన పార్టీతో హరినామంకు వెళ్ళేవాడిని. అలా మెల్లిమెల్లిగా ఆ కీర్తనలో పాల్గొంటూ తర్వాత మెల్లిగా బుక్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం మొదలుపెట్టాను. అక్కడ దారిలో ఉన్న షాపింగ్ సెంటర్స్లో వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టాను. ఒకరోజు నేను అలా తిరిగి వచ్చిన తర్వాత ఒక బ్రహ్మచారి నన్ను అడిగారు, అంటే నన్ను అన్నారు ఈ విధంగా, సార్వభౌమ ప్రభు నన్ను ఈ విధంగా, ఒక విధంగా చెప్పాలంటే నన్ను కొంచెం తిట్టారనమాట. ఫస్ట్ ఆయన అడిగారు నన్ను, ఎన్ని పెద్ద పుస్తకాలు నువ్వు అమ్మావు అని. నేను అన్నాను, ఏమీ పెద్ద పుస్తకాలు ఏమీ అమ్మలేదు అని. అప్పుడు ఆయన అన్నాడు, ఎన్ని నీతో పాటు నువ్వు పెద్ద పుస్తకాలు తీసుకొచ్చావు అని. నేను అన్నాను, నేనేమీ తీసుకొని రాలేదు అని. సో మరి ఎలా అమ్ముతావు అంటే, నువ్వు మాయలో ఉన్నావు, ఎందుకంటే నువ్వు పెద్ద పుస్తకాలు ఏమీ తీసుకొని రాలేదు అమ్మడానికి. సో ఎలా అమ్ముతావు? సో ప్రభుపాదు వారు కావాల్సింది ఏంటి, ఆయన కోరుకునేది ఏంటంటే పెద్ద పెద్ద పుస్తకాలు అమ్మాలని, డిస్ట్రిబ్యూట్ చేయాలని. అప్పుడు నాకు అనిపించింది, అవునేమో నేను మాయలోనే ఉన్నానేమో. మళ్ళీ అడిగాను నేను, మరి పెద్ద పుస్తకాలని ఎలా అమ్మాలి అని. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ప్రభుపాల్ వారికి ప్రార్థన చేసుకోవాలి, ప్రభుపాల్ వారు మీకు కృపనిస్తారు. సో నేను అనుకున్నాను, కరెక్టే, బాగానే చెప్పాడు, సరే చేద్దాము, అలాగే కదా కృష్ణ భక్తిలో అంతా మనకి జరిగేది అని. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను సాయంత్రం అంతా రాత్రంతా కూడా అలా ప్రార్థన చేసుకొని దాని గురించి ఆలోచిస్తూనే పడుకున్నాను, ఎలా ప్రభుపాల్ వారి పుస్తకాలు రేపు నేను పెద్ద పుస్తకాలు అమ్మాలి అని. ఆ విధంగా పొద్దున్న లేవగానే అదే నా మైండ్లో ఉంది, ఎలాగైనా సరే ఈరోజు పెద్ద పుస్తకం తీసుకొని వెళ్ళాలి, అమ్మాలి అనేసే నేను చిన్న పుస్తకాలతో పాటు ఒక పెద్ద పుస్తకం కూడా తీసుకున్నాను. అప్పుడు టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, అంటే చైతన్య మహాప్రభు యొక్క బోధనలు అనే ఒక పుస్తకం, పెద్ద పుస్తకాన్ని తీసుకున్నాను. నా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాను బుక్ డిస్ట్రిబ్యూషన్కి. కానీ అలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు స్మాల్ బుక్స్తో పాటు ఇది పెద్ద పుస్తకం కూడా ఉంది అనే విషయాన్నే మర్చిపోయాను నేను. సో ఆ విధంగా అంటే దాన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయడం మర్చిపోయాను, దాని ధ్యాసలోంచి వెళ్ళిపోయింది. అప్పుడు సడన్గా ఒక లేడీ వచ్చి నా దగ్గరికి అడిగిందనమాట, నీ బ్యాగులో పెద్ద పుస్తకం ఏమైనా ఉందా అని. అప్పుడు వెంటనే నాకు గుర్తొచ్చింది, అరే అవును కదా, నేను పెద్ద పుస్తకం అమ్మాలనే టార్గెట్తో వచ్చాను కానీ మర్చిపోయాను. సో ప్రభుపాల్ వారికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభుపాల్దే ఆయన పంపించారు అని. వెంటనే ఆయన బ్యాగ్లోంచి తీసి, టామ్ ఈ పెద్ద పుస్తకం ఉంది, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య తీసుకో అని. సో వెంటనే ఆయన తీసుకొని $3 ఇచ్చేసింది. సో నేను ఎప్పుడైతే తిరిగి టెంపుల్కి వెళ్ళానో అక్కడ డివోటీస్ అందరూ కూడా ఈ విషయాన్ని విని చాలా ఆనందపడ్డారు అనమాట. నేను అందరికీ చెప్పాను ఎలా ప్రభుపాల్ వారే తన పుస్తకాన్ని సేల్ చేశారని. ఇంకొక డివోటి ప్రఘోష్ ప్రభు, ఆయన చెప్తున్నారు తన అనుభవాన్ని. నేను రెగ్యులర్గా డెట్రాయిట్ మందిరానికి ఈవినింగ్ క్లాసెస్కి వచ్చేవాడిని, అటెండ్ అయ్యేవాడిని. అలాగే దాని తర్వాత అక్కడ పెయింటింగ్ వర్క్ అలా కొన్ని సేవలు చేసుకుంటూ ఉండేవాడిని అక్కడ.
ఒకరోజు రాత్రి అలాగే పెయింటింగ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను చూసేవాడిని అనమాట. రాత్రిపూట చాలామంది హరినామ సంకీర్తన పార్టీ వెళ్ళి వాళ్ళందరూ హరినామ సంకీర్తన చేసి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి తిరిగి వస్తున్నారు. వాళ్ళు వచ్చింది వాళ్ళని చూసాను, వాళ్ళ ముఖంలో చాలా ఆనందం, అంత వెలుగు. అలా కూర్చొని తర్వాత అక్కడ అందరూ కూడా కలిసి పాలు తాగుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది రోజు, ఎవరింటికి ఎవరు వెళ్ళారు, ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, అలాంటి వాక్యాలు వింటుండేవాడిని. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇదేదో చాలా ఆకర్షణీయంగా ఉంది, ఇదేదో చాలా మంచి సేవలా ఉంది, నేను వెళ్ళాలి అనుకున్నాను. తర్వాత నేను టెంపుల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఒక వారం అయిన తర్వాత ఒకతను నన్ను అడిగారు, బయటికి వెళ్తావా బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని. సో సరే అనేసి నేను ఆ రోజు ధోతి తిలకం పెట్టుకొని వెళ్ళాను. ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రజెంట్ చేసేవాడిని నేను ప్రభుపాదుల వారి పుస్తకాల్ని. దగ్గరికి వెళ్ళేవాడిని, మనుషుల దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఇది పుస్తకం, ఇందులో ఇది ఉంది, ఇలాంటి మీకు చాలా లాభదాయకం, అది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి నేను అమ్మేవాడిని. ఇంకా వాళ్ళకి లోపల పుస్తకం కూడా చూపించేవాడిని, ప్రభుపాదుల వారి పిక్చర్ కూడా చూపించేవాడిని. ఆ విధంగా చూపించి వాళ్ళని డొనేషన్ అడిగేవారిని. ఈ విధంగా నేను ప్రచారం చేసేవాడిని. ఇలా పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే నేను చెప్పలేను ఆ మాటల్లో, అంత ఆనందం కలిగింది. సో దాని తర్వాత ఈ ఆనందంలో నేను ఇంకా చాలా బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఈ విధంగా నన్ ఆఫ్ అస్ కుడ్ యాక్చువల్లీ పుట్ ఎ ఫింగర్ ఆన్ వై ఇట్ వాస్ సో ఎక్స్టాటిక్. ఎవరు యాక్చువల్లీ చెప్పలేరు ఎంత అందులో ఆనందం ఉన్నది బుక్ డిస్ట్రిబ్యూషన్లో. ఎలా అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత రాత్రంతా కూడా దాని గురించే ఆలోచిస్తూ పడుకునేవాళ్ళం. అలా దాని ముందు కూడా అప్పుడు బ్రహ్మచారీస్ అందరం కూడా ఒక రూమ్లో లైన్గా స్లీపింగ్ బ్యాగ్లో పడుకునేవారు. కానీ పడుకొని అలా ఉన్నప్పుడు కూడా దాని గురించే మాట్లాడుకుంటూ పడుకునేవాళ్ళం. ఎలా చేసావు నువ్వు ఈరోజు బుక్ డిస్ట్రిబ్యూషను, ఎలా జరిగింది, ఆ విషయాలు మాట్లాడుకుంటూనే నిద్రపోయేవాళ్ళం. సో ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరిగేదన్నమాట ఆ రోజుల్లో. ఎలా భక్తులందరూ కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేశారనే విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు. ఇంకొక మాతాజీ ఉన్నారు, జగద్దాత్రి దేవి మాతాజీ. ఆమె చెప్తున్నారు అన్నమాట, నేను ముందు నా మొదటి సేవ ఏంటంటే టెంపుల్ క్లీన్ చేయడం. సో నేను అలా రోజు టెంపుల్ అంతా క్లీన్ చేసేదాన్ని. అప్పుడు నేను అక్కడ విండోలోంచి కిటికీలోంచి చూసేదాన్ని అనమాట. అక్కడ చాలామంది సంకీర్తనం కోసం వ్యాన్లో పుస్తకాలు తీసుకొని బయలుదేరుతున్నారు. నేను అనుకునేదాన్ని, నేను కూడా అలా వెళ్తే బాగుండు, ఎప్పుడు వెళ్తాను అని. అప్పుడు ఇంకా ఫైనల్గా మా టెంపుల్లో 2 ట్రావెలింగ్ సంకీర్తన పార్టీలు తయారు చేశారు. ఒకటి ప్రభుజీస్ కానీ, ఇంకోటి మాతాజీస్ కానీ. అప్పుడు నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను. అప్పుడు మంచి కాంపిటీషన్ ఉండేది, ఎవరు ఎక్కువ చేస్తారు బుక్ డిస్ట్రిబ్యూషన్, ప్రభుజీలా మాతాజీలా అని. సో ఈ విధంగా జరిగేది. నెక్స్ట్ సురా ప్రభు, ఆయన షేర్ చేసుకుంటున్నారు, నేను కృష్ణ కాన్షియస్నెస్లోకి జాయిన్ అయ్యాను సియాటిల్ సెంటర్లో 1973లో. నన్ను మొదటి రోజు వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్కి పంపించేశారు సేవకి. సో మేము అలా ఎప్పుడు వినేవాళ్ళం అనమాట. లాస్ ఏంజలీస్లో వాళ్ళు ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళని ప్రశంసిస్తూ ప్రభుపాదుల వారు ఎన్నో లేఖలు రాసేవారు, వాళ్ళకి ఎన్నో సూచనలు ఇచ్చేవారు, ఎంతో ప్రేరణ కలిగేది మా అందరికీ. అదంతా ఆ లెటర్స్ వినడం ద్వారా ప్రభుపాదుల వారు ఎంత కోరుకుంటున్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రభుపాదుల వారికి ఎంత ఇష్టం అనే విషయం అర్థం చేసుకొని దాని తర్వాత అదే ప్రేరణగా తీసుకొని మేము అందరం వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం అనమాట. సో ఎందుకంటే మేము కూడా ఆ ప్రభుపాదుల వారి యొక్క ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఆర్మీ సైన్యంలో ఒక సైనికుడిగా అందరం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకునే వాళ్ళం. సో అలా ఒకసారి మేము వెళ్ళేవాళ్ళం అనమాట. స్పోకెన్ ఫెయిర్ అక్కడికి వెళ్ళాం మేము. అక్కడ మందిరం యొక్క లీడరు దాని తర్వాత ప్రభుపాదుల వారికి రిక్వెస్ట్ చేస్తూ లేఖ రాశారు, మేము ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇలా, సో మీరు కూడా ఇక్కడ ఒకసారి రండి అని ఇన్విటేషన్ పంపించారు. సో ప్రభుపాదుల వారు తిరిగి రిప్లై చేశారనమాట, నేను రాలేను ఆ ఫేర్లోకి, అంటే ఫేర్ అంటే ఒక ఎగ్జిబిషన్ లాంటిది అనమాట. సో ఆ ఎగ్జిబిషన్కి మీరే వెళ్ళి నా తరఫున నన్ను ప్రతినిధిత్వం చేస్తూ మీరే అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు అన్నారన్నమాట, ఇది నా యొక్క మిషన్. అక్కడ అమెరికాలో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు నా యొక్క పుస్తకం వాళ్ళ చేతిలో పడాలి. సో వాళ్ళ చేతిలో, ప్రతి ఒక్కరి చేతిలో నా పుస్తకం ఉండాలి. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్కరికి నా పుస్తకం చేరుకోవాలి, ఇదే నా మిషన్ అని ప్రభుపాదుల వారు చెప్పారు. సో ఈ విధంగా డైరెక్ట్గా ప్రభుపాదుల వారి నుంచి మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకా
మేము ఆ ఆనందంతో అదే కోరుకున్నాం కాబట్టి అది అలాంటి ఆర్డర్ రాగానే వెళ్ళి మేము అలా ప్రచారం చేసాం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టాము. సో ఈ విధంగా రోజు రోజుకి మా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ పోయింది. అది ఎంతో ఆనందాన్ని ఇచ్చేది, ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది, ఉత్సాహంగా చేసేవాళ్ళం. ఎప్పుడు కూడా మాకు అది ఏదో తపస్య, చాలా కష్టమైన పని, ఇది చేయలేక చేస్తున్నాము అని ఎప్పుడు ఫీలింగే లేదు. ఎప్పుడు కూడా చాలా ఆనందంగా హరినామ సంకీర్తనకి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారం. సో ఈ విధంగా, ఎందుకంటే ఇది ఆత్మకి ఆనందాన్ని ఇస్తుంది. తద్వారా ఇలా మా గురువుకి, కృష్ణుడికి మేము సేవ చేసుకుంటాం. ఆ ఆనందం అనేదే వేరు. ఈ విధంగా నాకు అది అర్థమైంది. ఇంకా సూరాప్రభు చెప్తున్నారు, నేను ఎప్పుడైతే ప్రఘోష్ ప్రభుని కలిశానో అప్పుడు నేను చూశాను అతనికి ప్రభుపాల్ వారి పైన ఎంత ప్రేమ ఉందంటే, అతను ప్రభుపాల్ వారి బుక్ డిస్ట్రిబ్యూషన్ పైన ఎంత డెడికేషన్ అంటే అది చూసి నాకు ఎంతో ప్రేరణ కలిగింది. సో ప్రఘోష్ ప్రభు అన్నారు, మేము అలా శాంటా బార్బరా కాలిఫోర్నియాలో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. అక్కడ చాలా కష్టం. అక్కడ జనాల్లో కొంచెం చాలా అహంకారం ఎక్కువ అనమాట వాళ్ళకి. సో వాళ్ళకి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా కష్టం. ఒకరోజు నేను వెళ్ళాను అక్కడ ఇంకో 2 బ్రహ్మచారులతో కలిసి. పొద్దున్న నుంచి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టాను. 7 గంటలు నేను కంటిన్యూగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒకే ఒక పుస్తకం సేల్ అయిందన్నమాట. ఇంకా దాని తర్వాత ఇలా ఎప్పుడు అవ్వలేదు. అంటే ఇంత బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇంతసేపు చేసిన తర్వాత ఒకే ఒక పుస్తకం అనేది సేల్ అవ్వడం అనేది నాకు చాలా నిరుత్సాహానికి గురి చేసిందనమాట. సో ఎంతో కష్టపడ్డా కానీ ఇంకా పుస్తకం సేల్ అవ్వట్లేదు. ఇంకోటి, ఇంకా నేను ఒక దగ్గర కూర్చొని కొంచెం ఎంతో దుఃఖంలో వెళ్ళిపోయి ఏడవడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు వెంటనే ఒక డివోటీ నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చొని మళ్ళీ నాకు ఓదార్చి ఉత్సాహాన్ని నింపి పద అని మళ్ళీ బుక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకువెళ్ళారు. సో ఆ విధంగా నేను అప్పుడు చాలా కృంగిపోయాను. నేను ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇంత పొద్దంతా డే అంతా కలిపి ఒకటే బుక్ చేశానా అని ఇంతసేపట్లో. సో నెక్స్ట్ డే ఎలాగైనా సరే నేను కష్టపడి మళ్ళీ బాగా చేస్తాను బుక్ డిస్ట్రిబ్యూషన్ బయలుదేరాను. ఆ రోజు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తూ చూపిస్తున్నాను బుక్. అలా ఒక అమ్మాయికి చూపించాను. ఆ అమ్మాయికి చూపిస్తే ఆ అమ్మాయి అన్నది, నా దగ్గర డబ్బులు లేవు పే చేయడానికి, మీకు డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర వేరే ఉంది, అది నేను ఇవ్వగలను మీకు అని. సో నాకు అది కాసేపు తట్టింది. కాసేపు అయిన తర్వాత నా తలకైతే తట్టింది. ఇది చాలా డేంజర్ ఇక్కడ ఉండమనేసి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో పార్కింగ్లో ఒకటి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టాను. ఆ రోజు చాలా బుక్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి నా చేతి నుంచి. సో ఆ విధంగా చాలా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. తర్వాత ఇంకొక మాతాజీ, లవంగ లతిక దేవి మాతాజీ, ఆమె చెప్తుంది, నేను ఎప్పుడైతే ఫస్ట్ లాస్ ఏంజలీస్కి వచ్చానో అక్కడ శ్రీమతి మాతాజీ నాకు చెప్పిందన్నమాట, ప్రభుపాల్ వారు అన్నారు ఎప్పుడు టెంపుల్లోనే కూర్చుంటే అది మాయా అని. ప్రభుపాల్ వారు కోరుకున్నది ఏంటంటే మనం భగవద్ దర్శనం ఈ మ్యాగజైన్లు తీసుకొని డోర్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలని. సో నేను మిగతా భక్తులందరినీ చూస్తూ ఎలా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది చూసి నేర్చుకున్నాను. చాలామంది అక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ డివోటీస్ ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వాళ్ళు ఎలా చేస్తే, వాళ్ళు ఎలా చెప్తే, ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే నేను కూడా వాళ్ళు ఫాలో అవుతూ నేను కూడా అలాగే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం నేర్చుకున్నాను. ఆ విధంగా ఎప్పుడైతే నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశానో ఆ వ్యక్తి దానికోసం డొనేషన్ ఇస్తాడో అది నాకు చాలా ఆనందాన్ని కల్పించేది. ఎలా చైతన్య మహాప్రభు ఆయన ఇక్కడ కృప పనిచేస్తుందనే విషయాన్ని నేను గ్రహించగలిగాను. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయని అర్థమైంది నాకు. నెక్స్ట్ తర్వాత శాంటాక్రూజ్, టామ్ ప్రభు శాంటాక్రూజ్ టెంపుల్ నుంచి లాస్ ఏంజలీస్ టెంపుల్కి ట్రాన్స్ఫర్ అయ్యారన్నమాట, షిఫ్ట్ అయ్యి అక్కడ లాస్ ఏంజలీస్ టెంపుల్లో చాలా పెద్ద పెద్ద మహారథులు ఉన్నారు బుక్ డిస్ట్రిబ్యూషన్లో. రామేశ్వర్ ప్రభు వంటి వారితో కలిసి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఒక పెద్ద లీడర్గా అయిపోయారన్నమాట బుక్ డిస్ట్రిబ్యూషన్లో. తర్వాత ఆయనకి జూన్ 1972లో దీక్ష లభించి ఆయన పేరు త్రిపురారి ప్రభుగా మారిందన్నమాట. సో ప్రతిరోజు ఆయన సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనీసం 200 బుక్కులు, ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్, అంటే ఇతర గ్రహాలపైన సునాయాసంగా ఎలా ప్రయాణం చేయగలం అనే పుస్తకం ఉంది, ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అని. అది ఒక 200 పుస్తకాలు డైలీ అమ్మేవారు అనమాట. ఒకరోజు సాయంత్రం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాంగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకొక బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది వెళ్ళి అక్కడ ఒక యోగా లీడర్ అతను లెక్చర్ ఇస్తుంటే అక్కడికి వెళ్ళి కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.
సో అప్పుడు ఇది ఒక ఘటన జరిగింది, అది రామేశ్వర ప్రభు షేర్ చేస్తున్నారు. రామేశ్వర ప్రభు టెంపుల్లో ఈవినింగ్ టైము భగవద్గీత క్లాస్ ఇస్తున్నారు. సో ఆ రోజు వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేవాళ్ళు, అంటే త్రిపురారి ప్రభు ఇంకా కొంతమంది మాతాజీస్ వెళ్ళారు, వాళ్ళు తిరిగి వచ్చారనమాట. ఆ మందిరంలో క్లాస్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో తిరిగి వచ్చారు. టెంపుల్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళ ముఖాల్లో చూసే ఈరోజు ఏదో అద్భుతం జరిగింది అని అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే ఏదో స్పెషల్ ఏదో జరిగిందనే విషయాన్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. త్రిపురారి ప్రభు చెప్పాడు, ఈరోజు నేను 17 భగవద్గీతాలని, అంటే మొత్తం ఫుల్ హార్డ్ బౌండ్ అన్అబ్రిడ్జ్డ్, అంటే మొత్తం కంప్లీట్ భగవద్గీత ఏదైతే బౌండ్ భగవద్గీత ఉందో అది 2 గంటల్లోనే 17 భగవద్గీతాలని నేను అమ్మేశాను అని. లీలాశక్తి మాతాజీ అన్నది నేను 13 అమ్మాను అని. బృందావన ప్రభు అన్నారు 11, నేను 11 అమ్మాను. తిలక నేను 11 అమ్మాను. మక్కన్లాల్ ప్రభు ఆయన 9 అమ్మాను అని చెప్పారు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఇన్ని పుస్తకాలు అంటే జరగలేదన్నమాట ఒక రోజులో బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది భగవద్గీతలు. సో వాళ్ళందరూ కూడా అది ఆశ్చర్యచకితులు అయిపోయారనమాట. ఎందుకంటే ఇంత పెద్ద పుస్తకాలు ఎప్పుడు ఇంత సేల్ అవ్వలేదన్నమాట, ఫస్ట్ టైం సేల్ అయ్యా అన్ని గనం. సో ఒకరోజు పొద్దున అంటే త్రిపురారి ప్రభు ఒకసారి ఇలా శాండియాగో వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు సంకీర్తన వ్యాన్ని. అక్కడ ఆయన ఒక సైన్ బోర్డ్ చూశాడు, లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్ అని. సో సడన్గా ఆయనకు ఒక ఐడియా తట్టింది, ఎయిర్పోర్ట్లో వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎలా ఉంటుంది అని. వెళ్ళాడు, వెంటనే చేశాడు. 1 డజన్ పుస్తకాలు భగవద్గీతలు వెళ్ళిపోయాయి. సో వెంటనే అతనికి తట్టిందనమాట, అరే ఇదైతే బాగుందే. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా ఆయన భగవద్గీతలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఇంకా బుక్స్ ప్రభుపాల్ వారి పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళేవారనమాట ఎయిర్పోర్ట్కి. ఒక్కొక్క రోజు అయితే ఆయన 6 భాగవతం వాల్యూమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు ఒక్కోసారి. సో ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. సో ఏప్రిల్ 11వ తారీఖు 1973 శిల ప్రభుపాదులు వారు న్యూయార్క్ నుంచి లాస్ ఏంజలీస్ వచ్చారనమాట. ఇంకా లాస్ ఏంజలీస్లో ప్రభుపాదులు వారు రాగానే అందరూ భక్తులందరూ కూడా ఆయన వెనకే వెళ్ళారు, అంటే కలవడానికి, వెల్కమ్ చేయడానికి, స్వాగతం పలకడానికి. సో త్రిపురారి ప్రభు అప్పుడు ఏం జరిగిందనే ఘటన షేర్ చేసుకుంటారనమాట. సో ప్రభుపాల్ వారు మధ్యాహ్నం ఒక 2 గంటలకి ఆ ఫ్లైట్ వస్తుంది అని తెలిసిందనమాట. సో భక్తులందరూ వెళ్ళారు కలవడానికి. అప్పుడు చూశారనమాట, అది ఈస్టర్ వీకెండ్, అంటే చాలా సెలవుల టైం అనమాట. అంటే అక్కడ చాలామంది ఉన్నారు. సో త్రిపురారి ప్రభు అనుకున్నాడు, పొద్దున్న నుంచి నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనేసి అక్కడ పొద్దున్నుంచే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టేశాడు. అలా 1:30 వరకు ఆయన బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట. దాని తర్వాత ఆయన వెంటనే ధోతి కట్టుకొని ఇంకా అక్కడ ప్రభుపాల్ వారు కలవడానికి ఆ ఏరియాకి వెళ్ళిపోయారు. తర్వాత ప్రభుపాల్ వారు రాగానే ప్రభుపాల్ వారు త్రిపురారి ప్రభుని చూసి నవ్వారనమాట, స్మైల్ ఇచ్చారు. అది చూసి త్రిపురారి ప్రభు చాలా ఉప్పొంగిపోయారనమాట. దాని తర్వాత అందరూ కలిసి పెద్దగా కీర్తన చేశారు. తర్వాత భక్తులందరూ కూడా ఇంకా ప్రభుపాల్ వారితో పాటు టెంపుల్కి వెళ్ళిపోయారు. అప్పుడు త్రిపురారి ప్రభు అనుకున్నాడు, అదేంటి నేను టెంపుల్కి వెళ్ళి ఏం చేస్తాను, దానికన్నా ఇప్పుడు ఇక్కడ బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మంచి అవకాశం ఉంది, ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కదా అసలైన సేవ ప్రభుపాల్ వారికి అనేసి ఆయన అక్కడే ఉండిపోయాడు అనమాట. అందరూ వెళ్ళిపోయారు కానీ త్రిపురారి ప్రభు ఒక్కడే ఎయిర్పోర్ట్లో ఉండి మిగతా సమయం అంతా సాయంత్రం వరకు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని కరంద్ర ప్రభుపాల్ వారికి తెలియజేశారనమాట. సో ఆయన వెళ్ళగానే ఆ విషయం తెలుసుకొని చాలా ఆనందపడ్డాడనమాట. ఇంకా ఉత్సాహంతో ఇంకా వారమంతా కూడా అలాగే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఉత్సాహంతో. సో అలా ప్రభుపాల్ వారు లాస్ ఏంజలీస్లో ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు కూడా మార్నింగ్ వాక్ అయితే వెళ్ళేవారు. అక్కడ సముద్రం ఒడ్డున, సో అక్కడ పార్క్లోకి వెళ్ళేవారు, దగ్గరలో ఉన్న పార్క్లో. సో ప్రతిరోజు కొంతమంది శిష్యులు ఆయనతో పాటు మార్నింగ్ వాక్కి వెళ్ళేవారు. అందులో ఒక ప్రముఖమైన శిష్యుడు, ఆయన పేరు తౌడమ్ సింగ్. ఆయన అప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో పిహెచ్డి చేస్తున్నారు అన్నమాట, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి. సో శిల ప్రభుపాల్ వారు రెగ్యులర్గా ఈ డాక్టర్ సింగ్తో ఈ సైన్స్ సంబంధించిన థియోరీ, సైంటిఫిక్ థియోరీ, లైఫ్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ మ్యాటర్, అంటే సైంటిస్టులు అనేది ఏంటంటే జీవము, ప్రాణము అనేది భౌతిక పదార్థాల నుంచి వచ్చింది అని, పుట్టుకొచ్చింది అని. సో దాన్ని ఖండిస్తూ ప్రతిరోజు కూడా ప్రభుపాల్ వారు అలా డార్విన్ థియోరీ, అంటే డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని ఖండిస్తూ, ఎలా అది ఒక మూర్ఖత్వం, అది విజ్ఞానం కాదు అని ప్రభుపాద్ ఖండిస్తూ డార్విన్ని కూడా ప్రతిరోజు అలా
ఆర్గ్యుమెంట్స్ అనేది డిబేట్ అనేది చేసేవారు. అంటే ముఖ్యంగా జరిగేది ఏమిటంటే డాక్టర్ సింగ్ ఒక సైంటిస్ట్, భౌతికవాది సైంటిస్ట్గా రకరకాల ఆర్గ్యుమెంట్స్ పెట్టేవారు ప్రభుపాల్ వారి ముందు. ప్రభుపాల్ వారు వాటిని ఖండించేవారు అనమాట. సో ఇలా డైలీ అలా మార్నింగ్ టైంలో మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు ఇవి కన్వర్జేషన్స్ జరిగేవన్నమాట. ప్రభుపాల్ వారు శాస్త్రం నుంచి మంచి లాజిక్తో ఖండించేవారు. ఇంకా ఫైనల్గా ప్రభుపాల్ వారు అనేవారు అనమాట, మీరు అంటున్నారు అన్ని కెమికల్స్ నుంచే వచ్చాయి, అన్ని కెమికల్ నుంచే ప్రాణాలు వచ్చాయి, ప్రాణం కూడా కెమికల్ నుంచే తయారైంది. మరి అలాంటప్పుడు మీది అంత సైన్స్ మీకు తెలిస్తే అన్ని కెమికల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, మరి ల్యాబొరేటరీలోనే మనుషుల్ని ఎందుకు పుట్టించకూడదు, తయారు చేయకూడదు, లేకపోతే రకరకాల జీవరాశులను అన్నింటినీ ల్యాబొరేటరీలోనే సృష్టించవచ్చు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మరి అని ప్రశ్నించేవారు అనమాట. సో ఈ విధంగా ఒకరోజు ఒక సీనియర్ డివోటీస్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రభుపాల్ వారికి రామేశ్వర్ ప్రభు ఎవరు అనేది ఆయనకి పరిచయం చేశారు. ఆ విధంగా రామేశ్వర్ ప్రభు ప్రభుపాల్ వారికి మేము ఎలా ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, ఒక్కొక్కసారి మాయావాదులకు కూడా మేము భగవద్గీత మీ పుస్తకాన్ని ఇచ్చాము, అమ్మామని. అప్పుడు ప్రభుపాల్ వారు అడిగారు, అచ్చా మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కదా, చేయడానికి ఏం టెక్నిక్ యూజ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చెప్పండి అని. అది ప్రభుపాల్ వారు విన్నారు. కాసేపు రామేశ్వర్ ప్రభు నుంచి విని ఏమన్నారంటే ప్రభుపాల్ వారు, మన భక్తులు కూడా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలి, బాగా చదివితే బాగుంటుందని. ఒకరోజు పొద్దున త్రిపురారిప్పుడు కూడా ప్రభుపాల్ వారితో మార్నింగ్ వాక్కి వెళ్ళారనమాట. ఆ రోజు పెద్దగా ప్రభుపాల్ వారు ఎక్కువగా మాట్లాడలేదు. మార్నింగ్ జపం చేసుకుంటూ మార్నింగ్ వాక్ చేసుకొని తిరిగి వచ్చే సమయంలో మళ్ళీ కారెక్కి తిరిగిపోయే టెంపుల్కి సమయంలో ఆల్మోస్ట్ అంటే మార్నింగ్ వాక్ అయిపోయిన సమయంలో ఒక భక్తులు అన్నారంట, ప్రభుపాల్ ఇతనే త్రిపురారి అని. సో వెంటనే ప్రభుపాల్ వారు త్రిపురారి వైపు చూసి స్మైల్ ఇచ్చారనమాట. ఎలా జరుగుతుంది బుక్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. సో వెంటనే త్రిపురారి ప్రభు ఇంకా ఆనందంతో ఉప్పొంగిపోయి, ప్రభుపాల్ చాలా బాగా జరుగుతుంది, అసలు ఉత్సాహంలో ఒకటేసారి ఎన్నో విషయాలు చెప్పాలనుకొని చెప్పడం మొదలు పెట్టేశారు, ఇలా జరిగింది అది. సో ప్రభుపాల్ వారు వింటూ తర్వాత ఒక చోట ఆపి, నువ్వు చేస్తున్నావే ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవ, ఇది అన్నిటికన్నా అత్యున్నతమైన సేవ మానవ జాతికి నువ్వు చేసేది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు ఏంటంటే, ఎవరైతే ఈ గీతను పంచుతారో అంతకన్నా ప్రియమైన వారు నాకు ఇంకెవరు లేరు అని. అంటే అందరికైనా ప్రియమైన వారు కృష్ణుడికి ఎవరంటే భగవద్గీతను ఇంకొకరికి పంచేవారు అనమాట. సో ఈ విధంగా అంటే ప్రభుపాల్ వారు ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి భక్తుడితో కలవడం మాట్లాడడం అనేది సంభవం కాదు, కానీ వీళ్ళిద్దరిని మాత్రం కలిసి ఇలా కొంచెం మాట్లాడారనమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా చాలా మటుకు ప్రభుపాల్ వారి యొక్క బోధనలు, ఇంకా ఆయన లిటరస్ అవన్నీ ఆయన యొక్క ప్రేరణ ద్వారా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారనమాట. త్రిపురారి ప్రభు అదే అంటారనమాట, మేము అంతగా మాకు ప్రభుపాల్ వారి సాంగత్యము లభించేది కాదు. ఇంకా చాలామంది సీనియర్ డివోటీస్కి ప్రభుపాల్ వారు పర్సనల్గా ట్రైన్ చేశారు. మాకంత ట్రైనింగ్ డైరెక్ట్గా లభించకపోయినా కానీ ఇలా ప్రభుపాల్ వారి యొక్క సేవ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా మేము ప్రభుపాల్ వారికి ఎంతో అంతరంగా మాకు కనెక్షన్ అనేది ఏర్పడిపోయింది. ఈ విధంగా మేము ప్రభుపాల్ వారికి ఎంతో క్లోజ్గా అయిపోయాం. ఎందుకంటే ప్రభుపాల్ వారు అన్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది నాకు నా ప్రాణమని. అందుకనే మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. బుక్ డిస్ట్రిబ్యూషన్ లాస్ ఏంజలీస్లో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారికి బాగా ఇష్టమైంది ఏంటంటే, అక్కడ గార్డెన్లో కూర్చొని అక్కడ ఈవినింగ్ టైంలో కృష్ణ పుస్తకం వినడం, ఇంకా మిగతా టైంలో కూడా అక్కడే కూర్చొని గెస్ట్ని కలవడం. ఎందుకంటే ఆ గార్డెన్లో చాలా మంచి మంచి పూల చెట్లు ఉన్నాయన్నమాట. రోజ్ పువ్వు, జాస్మిన్ పువ్వు, లిల్లీ పువ్వు, ఇలా మంచి మంచి పూల చెట్లు, బంతి పువ్వు, అన్ని చెట్లు ఉన్నాయి, మంచి పూల చెట్లు ఉన్నాయి, చాలా మంచి లాన్ ఉంటుంది. ఇంకా ప్రభుపాల్ వారు అక్కడే కూర్చునేవాళ్ళు. ఇంకా భక్తులు కూడా అక్కడే కింద కూర్చునేవాళ్ళు. గెస్ట్ వస్తే కూడా ప్రభుపాల్ వారు అక్కడికే తీసుకొచ్చి చైర్లు వేయించి అక్కడే కూర్చొని మాట్లాడేవారు అనమాట. సో ప్రభుపాల్ వారికి అది చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఇంకా ప్రభుపాల్ వారు అక్కడి నుంచే కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది, బయట కరాటే స్కూలు, ఇంకా కొన్ని కార్లు అవి పోతుంటే ట్రాఫిక్ ఇది, కానీ ప్రభుపాల్ వారు దానికి టాలరేట్ చేసేవారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ కూర్చొని గంటకు పైగానే కృష్ణుడి పుస్తకం నుంచి ఒక భక్తుడు చదివేవారు. అది ప్రభుపాల్ వారు ఎంతో ధ్యానపూర్వకంగా వినేవారు అన్నమాట. సో ఆ విధంగా ఒక గంట సేపు అలా విన్న తర్వాత ప్రభుపాల్ వారు అక్కడి నుంచి మళ్ళీ తన రూమ్కి తిరిగి వెళ్ళిపోయేవారు అనమాట. ఇంకా రాత్రి అయిపోయేసరికి తన రూము 2వ అంతస్తులో ఉంది, అక్కడికి వెళ్ళి 2వ అంతస్తులో తన రూమ్కి వెళ్ళిపోయేవారు.
సో ప్రభుపాల్ వారికి లాస్ ఏంజలీస్లో ఉన్న గార్డెన్ ఎంత బాగా నచ్చిందంటే అప్పుడు ఒక లేఖలో మాయాపూర్లో హెడ్ క్వార్టర్స్లో కూడా ఇలాంటి గార్డెనే రూఫ్ టాప్ మీద ఒక 6 ఇంచులు సాయిల్ వేసైనా సరే, మట్టి వేసైనా సరే అక్కడ ఇలాంటి గార్డెన్ ఒకటి తయారు చేస్తే నేను కూడా అక్కడ ఇలా ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ కూడా ఆ గార్డెన్లో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, మాయాపూర్లో కూడా ఇలాంటి గార్డెన్ ఒకటి చేయండి నా దగ్గర, నా క్వార్టర్స్లో అనేసి ప్రభుపాల్ వారు లేఖ రాశారనమాట. సో ఇలా ప్రభుపాల్ వారు మామూలుగా ఏంటంటే ఇలా ఆల్మోస్ట్ నైట్ 10 o'clock అలా వెళ్ళిపోయేవారు రూమ్కి, అలా పడుకునేవారు. తర్వాత శృతికీర్తి ప్రభు ఆయన కాళ్ళలో మసాజ్ చేసేవారు, ఆయన కాళ్ళకి అలా మసాజ్ చేసేటప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండేవాళ్ళు, ఫుల్గా రిలాక్స్. ఎందుకంటే అప్పుడు ప్రభుపాల్ వారి డే అంతా కూడా ఎన్నో రకాల పనులు, అందరినీ కలవడం, క్లాసెస్ ఇవ్వడం కానీ, మేనేజ్మెంట్ విషయాలు వినడం కానీ, అందరికీ లెటర్స్ రిప్లై చేయడం కానీ, గెస్ట్ని కలవడం కానీ, ఇలాంటివన్నీ ప్రచారం కోసమని బాగా ట్రావెలింగ్ చేయడం కానీ ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు ప్రభుపాల్ వారు మొత్తం హాయిగా అంటే మొత్తం అయిపోయి హాయిగా పడుకుంటున్నారు. ఇప్పుడు చెప్పాలంటే రిలాక్స్గా ఉంటారు. ఈ టైంలో కూడా అలా మాట్లాడేవారు, క్యాజువల్గా మాట్లాడేవారు రామేశ్వర ప్రభుతో. అప్పుడు శృతికీర్తి ప్రభుతో. సో అప్పుడు రామేశ్వర ప్రభు ఏంటంటే 2 అంతస్తుల పైన ప్రభుపాల్ వారి రూమ్ ఉంది, ఆయన కింద మెట్ల కిందే వెయిట్ చేస్తూ ఉండారనమాట. ఎందుకంటే శృతికీర్తి ప్రభు చెప్పేవారు, ఎన్నో కబుర్లు లాస్ట్కి చెప్పేవారు. ఫైనల్గా ఈరోజు ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందనే పాయింట్ చెప్పేవారు ప్రభుపాల్ వారికి. అందులో రామేశ్వర ప్రభు వీళ్ళందరి గురించి చెప్పేవారు. ప్రభుపాల్ వారు ఏదో ఒకటి కామెంట్ చేసేవారు. ఆ కామెంట్ కోసం ప్రభుపాల్ వారు ఏమన్నారు, ఈరోజు ఏం కామెంట్ చేశారు, ఎందుకంటే దాని ద్వారా వీళ్ళకి ఎంతో ప్రేరణ, ఉత్సాహం పెరిగేది. నెక్స్ట్ డే ఇంకో రెట్టింపు ఉత్సాహంతో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. సో రామేశ్వర ప్రభు చెప్తున్నారన్నమాట, నేను కొంచెం భయపడేవాడిని ప్రభుపాల్ వారి రూమ్లోకి వెళ్ళడానికి, అందుకే నేను కింద మెట్ల కింద వెయిట్ చేస్తూ ఉండేవాడిని, ఎప్పుడు తిరిగి వస్తాడు శృతికీర్తి ప్రభు అనేసి. సో ఆయన ఏదన్నా ఇలాంటి ప్రభుపాల్ వారు చెప్పే వాక్యాలు చెప్తే అది మాకు అమృతం అనమాట. ఆ అమృతం కోసం మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అక్కడ. ఎందుకంటే భక్తులందరూ దాని గురించి వినాలని వెయిట్ చేసేవారు. నేను అక్కడ వెయిట్ చేసేవాడిని. రాత్రి శృతికీర్తి ప్రభు వచ్చి నాకు చెప్పేవారు అనమాట. సో ఈ విధంగా మేము ఎంతో స్పెషల్ డైరెక్ట్ కనెక్షన్ ప్రభుపాల్ వారితో ఫీల్ అయ్యేవారు. సో ఆ విధంగా మేము అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం ప్రభుపాల్ వారి ప్రేరణతో. ఇంకా ఫస్ట్ టైం అంటే ఇక్కడ లాస్ ఏంజలీస్లోనే డివోటీస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు ఎవరు అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఇది చాలా స్పెషల్ అనమాట. ఒకసారి ప్రభుపాల్ వారు డైలీ నా సంకీర్తన రిపోర్ట్లు విన్న తర్వాత ఒకరోజు అడిగేశారు, ఎవరి రామేశ్వర అని కూడా. అంటే ఎవరి రామేశ్వర అంటే ఏ ఉద్దేశంతో అన్నారంటే, ఎలాగైతే చైతన్య చరితామృతంలో అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలా ఇప్పుడు జరుగుతుందో అప్పుడు చైతన్య మహాప్రభు సమయంలో డివోటీస్ ఎంతో ఉత్సాహంతో సంకీర్తన చేసేవారు. సో అలా ఇప్పుడు కూడా సంకీర్తనము బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నారు చాలా ఉత్సాహంతో. అందులో రామేశ్వర ప్రభు ఎంత బాగా చేస్తున్నాడు కాబట్టి, అంటే ఎవరి రామేశ్వర అంటే ఆ విధంగా అనమాట, ఎవరితను ఎంత గొప్ప అంటే ఎంత బాగా చేస్తున్నాడు బుక్ డిస్ట్రిబ్యూషన్ అనే విధంగా ప్రభుపాల్ వారు అన్నారనమాట. సో కానీ ఇక్కడ మేమందరం కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో సంకీర్తనకి వెళ్ళేవాళ్ళం, నగర సంకీర్తనకి వెళ్ళేవాళ్ళం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. సో చైతన్య చరితామృతం ఎలా అయితే ఉత్సాహంగా భక్తులు వెళ్ళారో హరినామ సంకీర్తనకి మేము చదివామో, అదే ఇప్పుడు ప్రాక్టికల్గా ఇక్కడ మేము కూడా అది అనుభవిస్తున్నాం ఆ ఆనందాన్ని. ఇలా ఎలాగైతే చైతన్య మహాప్రభు పాత్ర చూడకుండా అందరికీ కూడా కృష్ణ ప్రేమను పంచాడో, అలాగే ఇప్పుడు మేము అది కూడా చూస్తున్నాం అన్నమాట. అది మేము చేయగలుగుతున్నాం. అది ప్రభుపాల్ వారికి ఎంతో ప్రియమైంది అనేసి మేము గ్రహించగలిగాము. అండ్ ప్రభుపాల్ వారికి ఇది చాలా నచ్చిందనమాట మేము చేసే ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ హరినామ సంకీర్తన. సో ఈవినింగ్ అందుకనే ఈ మసాజ్ టైం అనేది చాలా స్పెషల్ టైం అట. శృతికీర్తి ప్రభు కూడా చెప్తున్నారు, నాకు కూడా చాలా స్పెషల్ టైము, సైలెంట్గా ఉంటుంది అప్పుడు. ఇంకా ప్రభుపాల్ వారు ఈ విధంగా అప్పుడు మాట్లాడేవారు, క్యాజువల్ టాపిక్స్ మాట్లాడారు అనమాట. ఆ టైంలో ఎక్కువగా ఇస్కాన్ మేనేజ్మెంట్కి సంబంధించినవి అలాంటి విషయాలు మాట్లాడేది కాదు. కొంచెం క్యాజువల్ టాక్స్, అక్కడ ముందు ఏమైనా కృష్ణుడు బొమ్మ ఉంటే ఆ పిక్చర్ ఉంటే దాన్ని బట్టి కృష్ణుడి గురించి ఏదో కృష్ణుడి కథ చెప్పడం కానీ, కృష్ణుడి లీల గురించి కానీ, లేకపోతే తన చిన్నతనంలో ఏం జరిగింది అలాంటి విషయాలు ప్రభుపాల్ వారు షేర్ చేసుకునేవారు. కొంచెం క్యాజువల్గా ఇన్ఫార్మల్గా మాట్లాడుకుంటూ పడుకునేవారు అనమాట ప్రభుపాల్ వారు. సో ఆ విధంగా ఒకరోజు రాత్రి అలా రోజు సంకీర్తన రిపోర్ట్ అయితే చదివేవారు. ఆ టైంలో శృతికీర్తి ప్రభు, రామేశ్వర ప్రభు తయారు చేసిన సంకీర్తన రిపోర్ట్ అంటే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్ అనమాట.
సో ప్రభుపాల్ వారు ఒకరోజు విన్న తర్వాత ప్రభుపాల్ వారికి ఎంత మనసు కదిలిపోయిందంటే ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు అనేసి ఒకరోజు ఆయన రాసేశారు పేపర్ మీద. ఏం రాశారంటే, నా ప్రియమైన అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా మీరు చాలా ఎంతో కష్టపడి కృష్ణుడి యొక్క ఈ లీలలను గుణమహిమల్ని ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా మా గురు మహారాజుకి ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నారు. కాబట్టి మా గురు మహారాజు తప్పకుండా మీకు 1000 రెట్లు నాకన్నా కూడా ఎక్కువ ఆశీర్వాదాన్ని మీకు ఇస్తారు. అదే నాకు ఇచ్చే సంతృప్తినిచ్చే విషయం. సో అందరికీ కూడా చాలా ఆల్ గ్లోరీస్ టు అని చెప్పారనమాట. ఇంకా కింద ఒక పాయింట్ రాశారు, అందరూ కూడా సంకీర్తన పార్టీకి వీలైనంత తొందరగా వెళ్ళండి అని. సో ఈ విధంగా రామేశ్వర్ ప్రభు ఏంటంటే ఆయనకి ప్రభుపాల్ ద్వారా తన ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యాన్ని గుర్తిస్తున్నారు అనే విషయం ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం అనమాట. దానికోసం ఆయన ప్రతిరోజు అలా అంటే మెట్ల కింద వెయిట్ చేస్తూ ఉండేవారు అనమాట. ఎందుకంటే అలాంటి రోజు ఒకరోజు ఇలాంటి ప్రభుపాల్ వారు స్వంతంగా స్వహస్తాలతో ఇలా రాసి పంపించారు చిట్టీలో ఈ విషయాన్ని. అది విన్న తర్వాత ఇంకా వాళ్ళు రాత్రంతా కూడా ఎవరు ఏ డివోటీ నిద్ర పోలేకపోయారనమాట ఆ ఆనందంలో. సో త్రిపురారి ప్రభు చెప్తున్నారన్నమాట, అలా మంగళారతి తర్వాత ఫస్ట్ మేము కొంతమంది బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళమి. ఆ విషయం అంటే ప్రభుపాల్ ద్వారా రాత్రిపూట శృతకీర్తి ప్రభు ద్వారా ఏం మెసేజ్ మన రామేశ్వర ప్రభుకి పంపించారు తెలిసింది అనే విషయం వినడం కోసం అనేసి మంగళారతి తర్వాత పొద్దునే వెంటనే ఆ డోర్ లోపల మాట్లాడలేవు, ఎందుకంటే సౌండ్ వస్తుంది, అందరూ జపం చేసుకుంటూ ఉంటారు, డిస్టర్బ్ అవుతుంది అనేసి ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసి టెంపుల్లో ఎంట్రన్స్ బయటకు వెళ్ళి అక్కడ మాట్లాడుకునే వాళ్ళం. ఒకసారి గట్టిగా నవ్వుకునే వాళ్ళు, మాట్లాడుకునే వేరే వాళ్ళు అనుకునేవారు ఏంటి వీళ్ళు జపం చేసే టైంలో డిస్టర్బ్ చేసుకుంటే ఇలా ఇకైకలు పక్కపక్కలని. కాకపోతే మేము ముఖ్యంగా ఏంటంటే మేము సంకీర్తనంలోనే మగ్నమైపోయి ఆనందంలోనే నవ్వుతున్నాము, మాట్లాడుకుంటున్నాము. దినమంతా ఎలా ఇంకా ఆ ఉత్సాహంతో మేము ఇంకా రోజంతా కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాము. ఆ విధంగా మేము ప్రభుపాల్ వారిని ఇంకా ఆనందం సంతృప్తి పరచాలని కోరుకునే వాళ్ళం. సో ఈ విషయాలు ఈ వాక్యాలు ప్రభుపాల్ వారు ఆ లెటర్లో కింద రాశారు కదా, ప్రతి ఒక్కరూ కూడా ఈ హరినామ సంకీర్తన పార్టీతో వెళ్ళడానికి ప్రయత్నించండి అని. అది అన్ని మందిరాలకు చేరుకుందనమాట ఈ చిట్టి. ఈ తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా దీని తర్వాత లాస్ ఏంజలీస్ నుంచి తిరిగి ఇండియాకి వెళ్ళిపోయారు. కానీ ప్రభుపాల్ వారి ఈ మెసేజ్ ఏదైతే వెళ్ళిందో అందరూ కూడా హరినామ సంకీర్తనలో వెళ్ళడానికి ప్రయత్నించండి ఎంత వీలైతే అంత అని, అది అందరిలో ప్రభుపాల్ వారితో కనెక్షన్ ఏర్పడింది. ప్రభుపాల్ వారు ఇది కోరుకుంటున్నారు, మనం ఇచ్చేయాలి అని. 1973 సమ్మర్ వేసవికాలం భక్తులందరూ కూడా వందలాది కృష్ణ పుస్తకాలు అమ్ముతున్నారు కొన్ని గంటల్లోనే. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క పుస్తకం అప్పటికి జార్జ్ హ్యారిసన్ చాలా ఫేమస్ పర్సన్, ఆయన ముందు పరిచయ వాక్యాల్లో ముందు రాశారు బుక్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో. దాని ద్వారా ఎంతోమంది యంగ్ పీపుల్ చాలా అట్రాక్ట్ అయిపోయేవారు దానికి. సో రామేశ్వర్ ప్రభుపాద్ వారికి రాశారనమాట లండన్లో, ఎలా ఇక్కడ లాస్ ఏంజలీస్ టెంపుల్ ఒక వారంలో 2000 కృష్ణ పుస్తకాలని వితరణ చేస్తుంది అని. ఒక కన్సర్ట్కి వెళ్ళినప్పుడు 2 గంటల్లో 600 పుస్తకాలని కృష్ణ పుస్తకాలని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అని. సో ఈ విధంగా త్రిపురారి ప్రభు ఇంకా మిగతా డివోటీస్ సంకీర్తన చేసే వాళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు, ఇలా మేము ప్రతి మందిరానికి వెళ్ళి కూడా ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా చేస్తున్నాం మేమనే విషయాన్ని. ఆ విధంగా రామేశ్వర్ ప్రభుపాల్ వారు రాశారనమాట. ఇదంతా కూడా శ్రీ రుక్మిణి ద్వారకాధీష్ అంటే ఈ లాస్ ఏంజలీస్ టెంపుల్ యొక్క విగ్రహాలు అనమాట, వాళ్ళ పేర్లు. సో వారి కృప వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మేము వేరే సెంటర్లకు కూడా మా మనుషుల్ని పంపిస్తున్నాం, భక్తుల్ని, వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తున్నారని. సో ప్రభుపాల్ వారు ఇది విని చాలా ఆనందంతో ఆయన లెటర్ రాశారనమాట. ఇందులో సందేహమే లేదు, నిస్సందేహంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేదే అన్నిటికన్నా మన ముఖ్యమైన కార్యం. సో మందిరంలో ఓన్లీ కూర్చొని తినడం పడుకోవడం దానికోసం కాదు మందిరం. ఇక్కడ నుంచి మనము బయటికి వెళ్ళి మాయతో పోరాడాలి.
యుద్ధం చేయాలి. మాయతో యుద్ధం చేయడం అంటే బాంబులు విసరాలి మాయ పైన బాంబులు విసరడం అంటే ఈ పుస్తకాలని వితరణ చేయడం. సో ఈ విధంగా బద్ధజీవుల వల్లల్లోకి, వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ చేతిలోకి ఈ పుస్తకాలని పంపించడము బాంబులు విసిరినట్టు మాయ యొక్క పైన. సో ఈ విధంగా ఎప్పుడైతే యుద్ధంలో బాంబులు వేసి శత్రువులను చంపేస్తామో, మనం ఇలా పుస్తకాలని డిస్ట్రిబ్యూట్ చేసి మాయను ఓడించేయగలము. సో అందుకనే మీరు ఈ విధంగా మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, ఇంకా వేరే మందిరాలకు కూడా మీ వాళ్ళని పంపించి వాళ్ళని కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రేరణ ఇస్తూ ఇలా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారే, ఇది చాలా చాలా అద్భుతమైంది. ఇది అసలు సిసలైన కృష్ణ భావనామృతంలో ప్రగతి. ఇంకొకరిని కూడా ట్రైన్ చేయడం. సో ఈ విధంగా మీరు అద్భుతంగా మీరు చేస్తున్నారు ఈ ప్రోగ్రాం. ఇలా ఫ్యూచర్లో అందరికి కూడా ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది నేర్చుకుంటారు. కాబట్టి ఇది చేయండి, దీనికి నా అనుమతి ఉంది అని ప్రభుపాల్ ద్వారా తన అనుమతిని ఎంతో ఉత్సాహంగా ప్రకటించారనమాట. సో అప్పుడు బీబీటీ న్యూస్ లెటర్లో జూలై మాసంలో ప్రభుపాల్ వారి పుస్తకాలు వితరణ సందర్భంగా, అంటే ఆ విషయాన్ని తీసి ఒక లేడీ ఆమె ప్రభుపాల్ వారి పుస్తకాలు చదివి ఎంతో ప్రేరణ పొంది ఆమె రాసిన లేఖను కూడా అందులో పబ్లిష్ చేశారనమాట. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి వెళ్ళేటప్పుడు ఆమె కృష్ణ పుస్తకాన్ని తీసుకుందనమాట. ఒకరు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే అక్కడ నుంచి కొనుక్కుంది. తర్వాత ఆమెకు ఎంత ఆనందం కలిగిందంటే, అది చదివిన తర్వాత నేను ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నాను ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం కోసం, ఈ యొక్క భౌతిక జీవితంతో నాకు చాలా విరక్తి పుట్టేసింది, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అని మళ్ళీ అక్కడ నుంచి షికాగోకి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇంకో పుస్తకం రాజవిద్య పుస్తకాన్ని కూడా తీసుకొని ఇది కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించిందనమాట. బేసికల్లీ ఇలా ప్రభుపాల్ వారి పుస్తకాలు ఎంతోమంది జీవితాలని మార్చేస్తున్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఈ లేఖ మనకు తెలియజేస్తుంది అనమాట. సో ఈ విధంగా త్రిపురారి ప్రభు తను ప్రతి చోటకి వెళ్ళి ట్రైనింగ్ చేస్తున్న డివోటీస్కి ఎలా అతను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. సో త్రిపురారి ప్రభు ఏంటంటే, అతని స్టైల్ ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్లో ఆయన కొంచెం ప్యాంట్ షర్టు అలా కర్మీలాగా వస్త్రాలు వేసుకొని విగ్గు పెట్టుకొని వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసేవారు అనమాట. ఎందుకంటే అది ఆయనకి ఈజీగా ఉండేది. అంటే జనాల దగ్గరికి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అలా వాళ్ళలాగా డ్రెస్ వేసుకొని, ఇప్పుడు ఎలాగో అందరు షేవ్ చేసుకున్నారు కాబట్టి డివోటీస్ విగ్గు పెట్టుకొని వెళ్ళేవాడు అనమాట. అలాగే అందరికీ కూడా ట్రైన్ చేస్తున్నాడు. అది చూసి కొంతమంది భక్తులకి నచ్చలేదన్నమాట. సో ఒకరోజు అది 1973 సెప్టెంబర్ మాసము ప్రభుపాల్ ద్వారా అప్పుడు బాంబే జూహు బీచ్ దగ్గర వాకింగ్కి వెళ్తున్నారు. ఆయనతో పాటు కొంతమంది సన్యాసి శిష్యులు కూడా ఉన్నారు. అందులో ఒకరు ప్రభుపాల్ వారికి ఈ విషయాన్ని ఆయన ముందుంచారనమాట. ప్రభుపాల్ ద్వారా అప్పటికే అక్కడ చూస్తున్నారనమాట. చాలామంది కూడా ప్రభుపాల్ వారిని చూసి స్వామీజీ అనేసి హరే కృష్ణ హరే కృష్ణ అని అనేవాళ్ళు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చూడు అంటే ఇలా మనం చూడగానే వాళ్ళకి జనాలకు అర్థమవుతుంది వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు, స్వామీజీ వాళ్ళు అని. వెంటనే వాళ్ళు నమస్కారం చేస్తున్నారు, హరే కృష్ణ అంటున్నారు. సో ఈ విధంగా భక్తులు అందుకనే ఇలా తిలకం పెట్టుకొని, శిఖ ఉంటే, కంటిమాల ఉంటే, ఈ విధంగా జనాలు వైష్ణవ అపీరెన్స్ చూసి వెంటనే హరే కృష్ణ అంటారు. జనాలకు కూడా తెలుస్తుంది మనం హరే కృష్ణ వాళ్ళమని, అదొక ప్రచారం అని అంటారనమాట. అప్పుడు అక్కడ ఒక సన్యాసి ఎవరైతే ప్రభుపాల్ వారితో పాటు వాకింగ్కి వచ్చారు అని అన్నారు, అమెరికాలో మన భక్తులు ఇప్పుడు మరి విగ్గులు పెట్టుకొని మళ్ళీ హిప్పీల్లాగా వేషాలు వేసుకొని, అంటే డ్రెస్సింగ్ చేసుకొని బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అని. అప్పుడు ప్రభుపాల్ వారికి అది నచ్చలేదు. అదేంటి మన వాళ్ళు భక్తులయ్యి ఉండి అలా వైష్ణవుడిగా డ్రెస్సింగ్ తిలకం పెట్టుకొని అలా, అంటే జనాలకు తెలియాలి మనం వైష్ణవులం హరే కృష్ణ వాళ్ళమని. అలా తెలియకుండా అంటే మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఆ బుక్ దొరికిన వాడికి కూడా తెలియదు ఎవడు మనకి బుక్ అమ్మాడని. సో అది హరే కృష్ణ వాళ్ళు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనే విషయం, ఆ ప్రచారం అనేది జరగాలి. అది తెలియకుండా చేస్తే అలా అంటే వేషం మార్చుకొని చేయడం వలన లాభం ఏంటి, అలా ప్రచారం చేస్తే పెద్దగా లాభం ఉండదే అన్నట్టుగా ప్రభుపాల్ ద్వారా దాన్ని ఎంకరేజ్ చేయలేదు అప్పుడు. సో ప్రభుపాల్ ద్వారా అలాగే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు, మీరందరే మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని. సో ఒక డివోటీ అన్నారు, అలా వేషం మార్చుకోకుండా పుస్తకాలని వితరణ చేస్తే అక్కడ కొన్ని ప్రదేశాల్లో అనుమతి లేదు అని అన్నారు. అలా ప్రభుపాల్ ద్వారా అందరి ఒపీనియన్ విన్న తర్వాత ఆయన తన ఒపీనియన్ చెప్పారు, అభిప్రాయం చెప్పారు. ప్రభుపాల్ వారు ఒక డిసిషన్కి వచ్చారు, చూడండి
ఇలా మారువేషాల్లో వేషాలు మార్చుకొని పుస్తకాలు వితరణ చేయాల్సిన అవసరం లేదు. మనం మన స్టాండర్డ్ వైష్ణవ స్టాండర్డ్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని ప్రభుపాల్ వారు అన్నారన్నమాట. ఈ విధంగా కరిమిల్లాగా డ్రెస్సులు వేసుకొని పెద్ద పెద్ద విగ్గులు జుట్టులు పెట్టుకొని మళ్ళీ హిప్పీలాగా తయారయ్యి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే ఆపేసేయాలని. అలా టెంపుల్కి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రభుపాద్ దారిలో చూశారు ఒకతను, అంటే ఎవరు బిచ్చగాడు ఆ ఫుట్పాత్ మీదే సైడ్కి అది అతను మలమూత్రం త్యాగం చేస్తున్నాడు అనమాట, అలా ఓపెన్గా. సో అది ప్రభుపాల్ గారు చూడు వాడిని చూడండి, అసలు అందరూ చూస్తున్నారు ఏమనుకుంటారో అస్సలు పట్టించుకోకుండా వాడి స్టాండర్డ్ మాత్రం తగ్గట్లేదు. అలా వాడి స్టాండర్డ్ తగ్గకుండా పబ్లిక్లో టాయిలెట్ చేస్తున్నప్పుడు మరి మనం ఎందుకు స్టాండర్డ్ తగ్గించుకోవాలి? సో అలా మనం కూడా స్ట్రిక్ట్గా వైష్ణవ స్టాండర్డ్ మెయింటైన్ చేయొచ్చు అని ప్రభుపాల్ వారు అన్నారు. ఇక వెంటనే ఆ ప్రభుపాల్ వారి డెసిషన్ విన్న తర్వాత తమలకృష్ణ మహారాజు ఒక లెటర్ డ్రాఫ్ట్ చేశారనమాట. ప్రభుపాల్ వారు కూడా ఆయన సెక్రటరీ ఆయన లెటర్ డ్రాఫ్ట్ చేశారు. తర్వాత ప్రభుపాల్ వారు కూడా దాన్ని అనుమోదిస్తూ సంతకం కూడా పెట్టారు. అంటే బేసికల్లీ ఏంటంటే ఇలా మారువేషాలు వేసుకొని పుస్తకాలు వితరణ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కింద ప్రభుపాల్ వారు ఒక చిన్న నోట్ రాశారు. ఏంటంటే వాళ్ళు కావాలనుకుంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, కోటు ప్యాంటు వేసుకోవచ్చు, జెంటిల్మెన్గా డ్రెస్ చేసుకొని కాకపోతే తిలకము షిక అంటే షేవెన్ హెడ్ షిక, ఇంకా బీడ్స్ కంటిమాల ఇవి మాత్రం తప్పకుండా ఉండాలి అన్నారు. ఈ విషయాన్ని ప్రభుపాల్ వారు ముందుగా కొన్ని సందర్భాల్లో కొంతమందికి లెటర్స్లో ఈ విషయం గురించి చెప్పారు. అప్పుడు జగదీష్ ప్రభుకి కెనడాలో ప్రభుపాల్ వారి ఈ విధంగా ఉత్తరం రాశారు జవాబుగా. అప్పుడు ఆయన అన్నారు, ఇలా పాశ్చాత్య దుస్తుల్ని వేసుకొని ఒకవేళ విగ్గో హ్యాటో టోపీలో పెట్టుకొని బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మనకు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇంపార్టెంటు, ఏది అనుకూలంగా ఉంటే దాని విధంగా మనం కృష్ణ భక్తిని ప్రచారం చేసుకోవడానికి అనుకూలంగా మనము డ్రెస్ చేసుకోవచ్చు అన్నట్టుగా ప్రభుపాల్ వారు దానికి అనుమతి ఇచ్చారు. ఇంకొక చోట కూడా ఇంకోసారి కూడా ప్రభుపాల్ వారు రాశారు, ఒక్కొక్కసారి మనము అలా అవసరం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా వేషాలు వేసుకొని కూడా మనము పుస్తకాలు వితరణ చేయొచ్చు అని. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 1973లో ఆయన రూపానుగకి ఒక లెటర్లో రాశారు, నాకు ఇలా హిప్పీలాగా డ్రెస్సింగ్ చేసుకొని వెళ్ళడం బుక్ డిస్ట్రిబ్యూషన్కి నచ్చదు అని, ఇష్టం లేదని, ఇది ఆపేయాలి అని. ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు జనాలు మనం అనకూడదు, అరే వీళ్ళు మళ్ళీ హిప్పీలాగా తయారైపోయారు అని, ఈ హరే కృష్ణ వాళ్ళు మళ్ళీ హిప్పీలాగా అయిపోయారని. సో మనం కావాలంటే మంచి రెస్పెక్ట్ఫుల్ లేడీస్ జెంటిల్మెన్ అంటే బాగా సమ్మానీయమైన వ్యక్తుల్లాగా చాలా నీట్గా టిప్టాప్గా తయారయ్యి అంటే అలాంటి డ్రెస్ వేసుకొని కావాలంటే అవసరం ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో మనం అలా బుక్ డిస్ట్రిబ్యూషన్కి చేసుకోవడానికి అలా జెంటిల్మెన్గా డ్రెస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ప్రభుపాల్ వారు ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ అన్నారు, ఇలా చూడండి ఒక దగ్గర నలుగురు ఉన్నప్పుడు నలుగురికి ఒక్కొక్క అభిప్రాయం అనేది ఉంటుంది. సో అభిప్రాయ భేదాలు అనేది నలుగురి మధ్యలో ఉండడం అనేది చాలా సహజం అని ప్రభుపాల్ వారు కంక్లూడ్ చేశారు. సో శీల ప్రభుపాల్ వారు ఏంటంటే ఇలాంటి అన్ని విషయాలు కూడా తన జీబీసీ వాళ్ళు జీబీసీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఫైనల్గా వాళ్ళు ఏం చేయాలనుకుంటే నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారి దగ్గరికి వస్తే అది ప్రభుపాల్ వారు విని దాని తర్వాత దాన్ని ఏమైనా మార్చాలా ఆమోదించాలా అనేది ప్రభుపాల్ వారు డెసిషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్రభుపాల్ వారి కోరిక అనమాట. తద్వారా ప్రభుపాల్ వారికి సమయం లభిస్తుంది శ్రీమద్ భాగవతం అనువాదం చేయడానికి. ప్రభుపాల్ వారు కోరుకునేది అది. సో ఫైనల్గా ఈ లెటరు ప్రభుపాల్ వారు పంపించింది లాస్ ఏంజల్స్లో ఉన్న కరందర ప్రభుకి చేరుకుంది. కానీ ఆయన మిగతా సంకీర్తన భక్తులందరికీ కూడా ఈ లెటర్ని అనౌన్స్ చేసే కన్నా ముందు ఆయన ఇలా అంటే ప్రభుపాల్ వారు సంపూర్ణంగా పాశ్చాత్య దేశపు వస్త్రాలని ధరించకూడదు అని పంపించారు కదా. సో మరి ఇప్పుడు దీన్ని అందరికీ చదివి వినిపించే కన్నా ముందు ఆయన ఏమనుకున్నారంటే ప్రభుపాల్ వారికి అసలు నా తరఫు నుంచి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ప్రభుపాల్ వారి యొక్క అబ్జెక్షన్, ప్రభుపాల్ వారికి నచ్చంది ఏంటంటే మళ్ళీ హిప్పీలాగా తయారవుతున్నారు అని అనుకోకూడదు జనాలు, మళ్ళీ మనం చూడ్డానికి హిప్పీలాగా కనిపించకూడదు. కాకపోతే ప్రభుపాల్ వారు కోరుకునేది ఏంటంటే మనము చూడ్డానికి చాలా జెంటిల్మెన్ లాగా ఉంటే సరిపోతుంది, నీట్గా డ్రెస్సింగ్ చేసుకుంటే పర్వాలేదు, పాశ్చాత్య దేశపు వస్త్రాలైనా పర్వాలేదు కానీ నీట్గా ఉండాలి, డ్రెస్సింగ్ జెంటిల్మెన్గా ఉండాలి, ఎందుకంటే పబ్లిక్లో వెళ్తున్నాం కాబట్టి అని.
ఇది మెయిన్ పాయింట్. కాబట్టి ప్రభుపాల్ వారికి ఇలా మనం ఉంటే సరిపోతుందని నాకు అర్థమవుతుంది. కానీ ప్రభుపాల్ వారికి ఒకసారి నేను చెప్పాలి ఇది. ఎందుకంటే ఒకవేళ బుక్ డిస్ట్రిబ్యూషన్కి మనము కంపల్సరీ షేవెన్ హెడ్, అంటే మొత్తం హెడ్ షేవ్ చేసుకొని తర్వాత కంపల్సరీ ధోతి కట్టుకొనే వెళ్ళాలి అని రూల్ పెడితే కనుక ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది 3 భాగాల్లో 2 భాగాల బుక్ డిస్ట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. సో అంటే చాలా తగ్గిపోతుంది మరి బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేసి ప్రభుపాల్ వారికి లేఖ రాశారు. సో ప్రభుపాల్ వారు అది విని అయ్యో ఇదా సంగతి అనేసి వెంటనే ప్రభుపాల్ వారు ఈసారి సరే వాళ్ళు ప్యాంట్ షర్టు నీట్గా డ్రెస్ చేసుకొని వెళ్ళొచ్చు, పర్వాలేదు, ఎందుకంటే అది హిప్పీలు అవుతారేమో, మళ్ళీ హిప్పీలాగా తయారవుతున్నారనే పాయింట్ మీద నేను అన్నాను, కరెక్టే. కాకపోతే ఇలా మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్తే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే మన ముఖ్యమైన విషయం ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్, అది తగ్గిపోతుంది అంతా అంటే ఇంకా మనము సరైన నిర్ణయం కాదు. సో నేను మీ దగ్గర నుంచి మంచి రిపోర్ట్స్ నాకు లభిస్తున్నాయి, విశ్వవ్యాప్తంగా బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని. సో మీరు ఇలా జెంటిల్మెన్గా డ్రెస్ చేసుకొని వెళ్ళొచ్చు, పర్వాలేదు అని ప్రభుపాల్ ద్వారా ఆయన కోరుకున్న విధంగా ఆయనకి అనుమతిని ఇచ్చారు. ఈ విధంగా ఇప్పుడు ఇది బుక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డ్రెస్ గురించి అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి బుక్ డిస్ట్రిబ్యూటర్ టెక్నిక్. దీన్ని తీసుకొని అంటే ఒక్కొక్క టెక్నిక్ ట్రిక్లు యూజ్ చేస్తున్నారు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో దాని ద్వారా ఒక్కొక్కసారి కొన్ని కంప్లైంట్స్ అనేవి ఇస్కాన్ సెక్రటరీ, టెంపుల్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి జనాల చేతుల్లో వాళ్ళకి ఎలాగో అలాగా బుక్ని అంటగట్టేస్తున్నారనమాట. సో అది కొంతమందికి మనుషులకి అంటే కొంతమంది వ్యక్తులకు ఎవరికైతే బుక్స్ తీసుకున్నారో అది వాళ్ళ విసుగు భరించలేకో లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒత్తిడికి గురై తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, మీ వాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారు, ఇలా దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి చాలా ఫోర్స్ఫుల్గా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఇలా అని కంప్లైంట్స్ పంపించారనమాట. సో ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి బుక్ డిస్ట్రిబ్యూటర్లను అడుగుతున్నారు అధికారులు, అరే ఏంటమ్మా ఇట్లా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారంటే ఇలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అనేవారు బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుపాల్ వారి యొక్క ఆదేశం ఏంటి, ఎన్ని పుస్తకాలు వీలైనన్ని పుస్తకాలని డిస్ట్రిబ్యూట్ చేయమని. కాబట్టి ఎవరో ఒకటి కంప్లైంట్ చేస్తే దాన్ని పెద్దగా పట్టించుకోవడం ఎందుకు. సో అలా ఎవడో కంప్లైంట్ చేశాడని మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం మానేసుకుంటాం ఏంటి. ప్రభుపాల్ వారు ఏమన్నారు, అలా సంకీర్తన చేసినప్పుడు మనము ఇలా ఎవరో ఒకరు మన అడ్డుకుంటున్నారు, నిందిస్తున్నారు అంటే అది మన శుద్ధతకి మనం చేసే సరైన కార్యానికి నిదర్శనం. సో ఎందుకంటే ప్రభుపాల్ వారు తన పుస్తకాల్లో ఒక విషయం చెప్పారనమాట. చైతన్య చరితామృతంలోంచి సంకీర్తన పార్టీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇంకా ఆయన పార్సల్ సంకీర్తనకు వెళ్తుండేవారో అప్పుడు ముస్లిం గవర్నమెంట్ ఉండేది, వాళ్ళు అడ్డుకునేవారు. సో అప్పుడు అక్కడ రాశారు ప్రభుపాల్ వారు, ఏమని రాశారు, మనము ఇక్కడ నుంచి గమనించవచ్చు 500 సంవత్సరాల క్రితం కూడా ఇలాగా సంకీర్తనకు వెళ్ళినప్పుడు ఇలాంటి కొంతమంది అసురులు అడ్డుకున్నారు, వాళ్ళకి అబ్జెక్షన్ ఉండే. సో ఈ విధంగా ఇప్పుడు అమెరికాలో కూడా కొంతమంది మన హరినామ సంకీర్తనాన్ని అడ్డుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి అది నచ్చట్లేదు. కాబట్టి ఇలా ఎవరో ఒకరు ఎప్పుడు మనం చేసే ఈ కార్యాన్ని అడ్డుకోవడానికి ఉంటారు రెడీగా. కాబట్టి మనం అప్పుడు ఈ పాయింట్ తీసుకొని బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు, మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బద్ధజీవుల్ని ఉద్ధరించాలి, దానికి వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక్కసారి ఒకవేళ ఒక వ్యక్తికి బుక్ లభిస్తే వాళ్ళు ఒక్క పేజీ చదివినా సరే వాడి జీవితం మారిపోతుంది అని బుక్ డిస్ట్రిబ్యూటర్స్ సమాధానాలు ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు కానీ మిగతా భక్తులు ఏమంటే అందులో టెంపుల్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ప్రభుపాల్ వారికి ఇన్ఫామ్ చేశారనమాట. ఈ విషయాన్ని బట్టి మీరు ఈ విషయం పైన ప్రభుపాల్ వారు ఒకసారి 1970లో ఇదే విషయం పైన చర్చ జరిగి ప్రభుపాల్ వారు ఏమన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారనమాట. ప్రభుపాల్ వారు ఏమన్నారంటే ఈ విషయానికి సంబంధించి మన అన్ని కార్యాలు కూడా ఎంతో ఉత్సాహంతో చేయాలి. మన కార్యాలన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ఎవరు కూడా నిందించకూడదు, నిందించే విధంగా మనం చేయకూడదు, వేలు ఎత్తి చూపించే విధంగా మనం కార్యాలు చేయకూడదు. మన స్టాండర్డ్ వైష్ణవిజం స్టాండర్డ్లో ఉండాలి. అలాగే కృష్ణ భక్తి అనేది
ఈ విధంగా చేస్తే కృష్ణ భక్తి ప్రచారము, కృష్ణ భక్తిని, దెన్ లార్డ్ కృష్ణ విల్ బి ప్లీజ్డ్. అప్పుడు మనం ఇలా ప్రయత్నిస్తే భగవంతుడు మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. మనము ఎంతో నిజాయితీగా ప్రచారం చేస్తే, సేవ చేస్తే సరిపోతుంది అని ప్రభుపాల్ వారు ఒకసారి అన్నారు. సో బేసికలీ ప్రభుపాల్ వారి యొక్క కోరిక ఏంటంటే, ఆయన కూడా బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా తప్పకుండా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది కోరిక. కానీ ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో ఏది పడితే అది చెప్పడం, ఎలా పడితే అలా మాట్లాడడం అనేది ప్రభుపాల్ వారు అన్నది కాదు, చెప్పింది కాదు. సో ప్రభుపాల్ వారు అన్నది ఏంటంటే, ఇలా మనం ఏదో ఒక మాయమాటలు చెప్పేసి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తే అది తప్పుడు సూచనని, తప్పుడు సమాచారాన్ని ప్రజల దగ్గరికి ఇస్కాన్ భక్తుల పట్ల అది పంపిస్తుందన్నమాట. సో కాబట్టి బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే వాళ్ళు ఈ విషయాన్ని బాగా దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఇలా టెంపుల్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, ప్రభుపాల్ వారు కోరుకునేది ఇది అని. కానీ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఏమనే వాళ్ళంటే, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, చేసి చూస్తే తెలుస్తుంది, మీరు అంటున్నారు ఇలా చేయాలి అలా చేయాలి అనేసి, మీరు చేసి చూపించండి అనేసి అంటున్నారనమాట. సో ఈ విధంగా వాళ్ళు అనేది ఏంటంటే, ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా కష్టం, ఆల్రెడీ జనాలకి అన్ని రకాల సమస్యలతో వాళ్ళు ఆల్రెడీ సతమవుతున్నారు, ఇంకా వాళ్ళకి మళ్ళీ బుక్స్ ఇంకొకటి తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టి కొను అంటే, తీసుకోండి అంటే వాళ్ళకి అది వాళ్ళ చేత కొనిపించడం అనేది చాలా టఫ్ జాబు, అయినా కానీ మేము చేస్తున్నాము. సో ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారనమాట. సో ఆ విధంగా బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పేవారు అనమాట, చూడండి మీ డ్రగ్ అడిక్షన్ ఉంది కదా, ఈ పుస్తకం చదవండి, డ్రగ్ అడిక్షన్ అంతా వెళ్ళిపోతుంది, మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయని ప్రజలకు అలా చెప్పి అంటే బుక్స్ సేల్ చేస్తున్నారనమాట. కాకపోతే ఇది కరెక్టే, కానీ దీన్ని ఎక్కువగా ఇలా మీ సమస్యలు దూరం అయిపోతాయి, మీ డ్రగ్ అడిక్షన్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఇలాంటివి చెప్పడం వల్ల అది అంత కరెక్ట్ కాదు, అదంత మెచ్యూరిటీ కాదు. సో త్రిపురారి ప్రభు ఏంటంటే, త్రిపురారి ప్రభు బాగా డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ఆయన ఏం చేసేవారంటే, ఈ కృష్ణుడి పుస్తకం గురించి, అందులో ఉన్న విషయం గురించి చాలా చక్కగా వర్ణించేవాడు. చూడండి, ఇందులో చాలా పురాతనమైన సంస్కృతి, సభ్యత, సాంప్రదాయం, మన జీవన విధానం ఎలా ఉండాలి అనేది వివరించారు. ఇప్పట్లో ఉన్న విధంగా కాకుండా ఇంకో విధంగా జీవిస్తే చాలా మనం ఇంకా బాగా ఉండొచ్చు, బాగా బతకొచ్చు, బాగా జీవించవచ్చు, జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు ఇలా. లేకపోతే కృష్ణుడి గురించి చెప్తూ, ఇంకా దాంట్లో ఉన్న సిద్ధాంతం గురించి, ఫిలాసఫీ గురించి చెప్పి ఆయన బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారనమాట. చాలా తొందరగా మంచిగా స్నేహపూర్వకంగా వ్యవహరించి ఫ్రెండ్షిప్ చేసుకొని కొత్త కొత్త వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారనమాట. కాకపోతే చాలామంది బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళ దాంట్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ప్రభుపాల్ వారు ఇంకా ఫిలాసఫీ క్లియర్గా తెలియదు కాబట్టి అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసేవారనమాట బుక్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రభుపాల్ వారు పెద్దగా ఇప్పుడు టెక్నికల్ గురించి గట్టిగా ఏ టెక్నిక్ కరెక్ట్ అనే విషయంలో మాట్లాడకుండా ప్రభుపాల్ వారు చెప్పింది ఏంటంటే, ప్యూరిటీ, శుద్ధతతో మీరు ఉండాలి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా మీరు శుద్ధతతో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే అది బాగా చేయగలరు, బాగా జరుగుతుంది అని ప్రభుపాల్ వారు అన్నారు. సో కానీ భక్తులకి ఏంటంటే ఇంకా క్లియర్గా ప్రభుపాల్ వారి నుంచి ఈ విషయం మీద క్లారిఫికేషన్ కావాలి. సో బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే, అరే ఇన్ని రూల్స్ ఇలా చేయాలి అలా చేయకూడదు ఇవి అన్నీ చెప్పారంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ తగ్గిపోతుంది అని వాళ్ళ భయం అన్నమాట. సో కానీ ఇస్కాన్ లీడర్స్ ఏంటంటే, వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇలా వీళ్ళు ఏది పడితే అది చెప్పేసి ఏ మాయ మాటలో చెప్పి ఎవడికి బుక్ అట్టగట్టేస్తుంటే అప్పుడు అది ఇస్కాన్ యొక్క ఇమేజ్ని, ఇస్కాన్ యొక్క పేరుని ఖరాబ్ చేస్తుంది, దాన్ని తప్పుగా జనాలు అర్థం చేసుకుంటారు, అది మనకు లాంగ్ రన్లో ఇస్కాన్ ప్రగతికి అది దాన్ని అడ్డంకిగా మారుతుంది అని వాళ్ళ బెంగ్ అన్నమాట. సో ఇవన్నీ ప్రశ్నలు చూసి ప్రభుపాల్ వారు బలిమర్దన్ ప్రభుకి న్యూయార్క్లో ఒక లెటర్ ద్వారా ఆయన విషయాల్ని క్లియర్ చేశారు. ఆ లెటర్ బాగా అందరినీ ప్రభావితం చేసింది. అందులో ఏం రాశారంటే ప్రభుపాల్ వారు, ద రియల్ ప్రీచింగ్ ఈజ్ సెల్లింగ్ బుక్స్, అసలైన ప్రచారం పుస్తకాలని వితరణ చేయడం. కాబట్టి
మీకు పుస్తకాల్ని వితరణ చేయాలి కరెక్టే, కానీ ఎదుటివాడిని విసిగించకుండా మీరు పుస్తకాలు వితరణ చేయగలిగితే అది అసలైన టెక్నిక్. నువ్వేదో 3 నిమిషాల ప్రచారం వల్ల ఎవరికి ఏం లాభం జరుగుతుంది? కాబట్టి వాళ్ళు ఒక పేజ్ అయినా సరే మన బుక్లో చదివితే అది డెఫినెట్గా ఆయన జీవితాన్ని మార్చేయచ్చు. కాబట్టి మనము విసిగించకూడదు, ఎదుటి వారిని బుక్ డిస్ట్రిబ్యూషన్ చే వాళ్ళకి విసిగించకూడదు, ఇరిటేట్ చేయకూడదు. ఒకవేళ మనము చేసే ఇరిటేషన్ వల్ల, మన దూకుడు వల్ల ఒకవేళ అతనికి నచ్చక వెళ్ళిపోతే అప్పుడు అది మన వైఫల్యమే కదా. అప్పుడు మీరు బుక్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు, అతను భక్తిలోకి రాలేకపోయాడు. కానీ ఒకవేళ మీరు ఆ వ్యక్తికి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే అది అసలైన సక్సెస్ఫుల్ ప్రీచింగ్ అని. సో బేసికలీ ప్రభుపాల్ వారు చెప్పే చాలా క్లియర్ అనమాట. బుక్స్ మాత్రం అమ్మాలి, కాకపోతే ఎక్స్పర్ట్ దక్షతతో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో ఆ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, అందులో సక్సెస్ మనకి రావాలి. సక్సెస్ అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ అది జరిగితేనే అది సక్సెస్. కానీ ప్రభుపాల్ వారు అన్నారు, ఇది మీరు ఎలా చేయాలి, పబ్లిక్ని ఇరిటేట్ చేయకుండా సేల్ చేయాలి, అది ఎక్స్పర్టైజ్, అదే దక్షత అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారి వాక్యాలు విని దాని ప్రకారంగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఎన్నో కోట్లల్లో ఇప్పుడు లక్షల్లో పుస్తకాల వితరణ జరుగుతుంది. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరిగా కంప్లైంట్ అనేది చేస్తూ ఉంటారు, కానీ ఇస్కాన్లో మాత్రం ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ టెక్నిక్స్ గురించి చర్చ అనేది జరిగింది. వెన్ శ్రీ గోవింద ద టెంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్కాన్ షికాగో, శ్రీ గోవింద ప్రభు ఆయన ఇస్కాన్ షికాగో టెంపుల్ ప్రెసిడెంట్ ప్రభుపాల్ వారికి రాశారనమాట. సో రోడ్ ప్రభుపాద్, అప్పుడు ప్రభుపాల్ వారికి ఆయనకి తిరిగి ఏం ఎంకరేజ్ చేస్తారంటే రాస్తూ ఇలా ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ టెక్నిక్స్ గురించి, ప్రాక్టీసెస్ గురించి ప్రభుపాల్ వారు ఫైనల్గా రాశారు ఆయనకి తిరిగి ఉత్తరం. మనము అబద్ధాలు చెప్పి పుస్తకాలు అమ్మకూడదు. మనం చెప్పొచ్చు కృష్ణుడు ఎంత అద్భుతమైన భగవంతుడు, ఆయన అద్భుతాల గురించి చెప్పండి, అప్పుడు అది అబద్ధం కాదు. కానీ మీరు అబద్ధాలు చెప్తే అది మంచిది కాదు. అమ్మడానికి పుస్తకాలు అమ్మడానికి అబద్ధాలు ఆడకండి. ఎందుకంటే మనము ట్రూత్ఫుల్నెస్ అంటే సత్యం పలకడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం బ్రాహ్మణులం కదా, బ్రాహ్మణులు అన్నప్పుడు వాళ్ళు సత్యం పలకాలి, అబద్ధాలు ఆడకూడదు. కాబట్టి మనమే అబద్ధాలు ఆడితే మనకు అది మన ప్రచారానికి మంచిది కాదు, మన ఫిలాసఫీకి వ్యతిరేకం అది. కాబట్టి బ్రాహ్మణులు అంటే శత్రువులకు కూడా నిజం చెప్తారు. అటువంటిది మనం పుస్తకాలు అమ్మడానికి పుస్తకాల్లో ఏమున్నదో ఆ విషయాన్ని చెప్పండి, దాని ద్వారా పుస్తకాలు సేల్ అవుతాయి. ఎలా అబద్ధాలు ఆడకుండా పుస్తకాల గురించి చక్కగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది అదొక ఆర్ట్, అదొక కళ. ఇలా మాయ మాటలు చెప్పకుండా ఇలా ఈ కళతో సరైన విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే అది బుక్ డిస్ట్రిబ్యూషన్లో కృష్ణ భావనామృతంలో పరిపక్వత సాధించినట్టు అవుతుంది అని ప్రభుపాల్ వారు రాస్తారు. సో నవంబర్ 1973లో ఇంకా ప్రభుజీసు, మాతాజీసు అందరూ కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రతిరోజు బయటకు వెళ్తున్నారు. ఒకరోజు నవంబర్లో ఒక రోజున న్యూయార్క్ సిటీ ఇస్కాన్లోనే వరల్డ్ రికార్డుని సృష్టించిందనమాట. అన్ని రికార్డులు బ్రేక్ చేసేసింది. 13,200 పుస్తకాలు ఒకే రోజులో వాళ్ళు వితరణ చేశారు. అదే రోజు 15,000 మందికి ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. మొత్తం ఇస్కాన్లో పుస్తకాలు ఎన్ని వితరణ జరిగాయంటే 1973లో 4,169,000 పుస్తకాలు సేల్ అయ్యాయి అన్నమాట. ఇది రామేశ్వర్ ప్రభుపాల్ వారికి ఇది చెప్పగానే ఈ ప్రభుపాల్ వారి చూసి నాకు చాలా నమ్మకం కలుగుతుంది నీ యొక్క వాక్యాల్లో, వచ్చే సంవత్సరం ఈ రికార్డు కూడా బద్దలైపోయి ఇంకా ఎక్కువ పుస్తకాలు వితరణ అవుతాయని నాకు అర్థమవుతుంది. ఇది అంతరంగ శక్తి యొక్క ప్రభావం. అంతరంగ శక్తి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో మనం ఓన్లీ మనకున్న శక్తిని అర్పించాలంతే. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు రాశారు. 1974 జనవరి మాసము శిల ప్రభుపాల్ వారు మళ్ళీ తిరిగి లాస్ ఏంజలీస్కి వచ్చారు. ఒకరోజు మార్నింగ్ ఆయన శ్రీమద్ భాగవతం క్లాస్ ఇచ్చి అందులో కూడా ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎంతో ప్రేరణాదాయకంగా మాట్లాడారనమాట. ఏం చెప్పారంటే ఈ భాగవతం లాంటి పుస్తకం
ఈ మొత్తం బ్రహ్మాండంలోనే ఎక్కడ లేదు. దీనికి కాంపిటీషన్ కానీ దీనికి సమానం కానీ ఏ పుస్తకము లేదు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాక్యము ప్రతి ఒక్క శబ్దము కూడా మానవ కళ్యాణం కోసం. అందుకనే మేము ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ అన్ని చాలా ఇంపార్టెంట్ చేయండి అని చెప్తున్నాం. అలాగా ఒక పుస్తకం అనేది ఒకరి చేతిలోకి వెళ్ళిందంటే అతనికి ఎంతో మేలు జరుగుతుంది. అతను కనీసం అరే డబ్బులు పెట్టి కొన్నాను కదా లోపల ఏముందో ఒకసారి చూద్దామన్న అనుకోనైనా సరే ఆ పుస్తకంలో ఓపెన్ చేసి పేజీలు తిరిగేసి ఏదో చదువుతాడు. ఒక్క శ్లోకం చదివినా అతని జీవితం మారిపోతుంది. ఒక వాక్యం చదివినా ఒక శబ్దం చదివినా కానీ అతనికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే మేము ఇంతగా చెబుతున్నాము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని. సో ఇలా దయచేసి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని ప్రభుపాల్ వారు కోరుకుంటున్నారు. సో దీంతో మనము ఈరోజు ఈ సెక్షన్ ముగిద్దామంట. మళ్ళీ ఇంకా ఏం జరిగిందనే విషయాలు వచ్చే క్లాస్లో చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. ఎంతో ఓపికగా విన్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శిల ప్రభుపాల్ లీలామృతం కీ జై.